ఈరోజు మనము కేక్ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు ఈ గ్లాస్తో, ఈ గ్లాస్ చిన్న టీ కప్పు గ్లాస్తో 2 కప్పుల మైదాపిండి, 2 గ్లాసుల మైదాపిండి, సేమ్ అదే కొలతతో పెట్టిన 2 గ్లాసుల షుగర్, 4 గుడ్లు, బేకింగ్ పౌడరు, ఎసెన్స్, వెనిలా ఎసెన్స్. మీకు ఏ ఫ్లేవర్ వేరేది ఏది కావాలన్నా, చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే చాక్లెట్ తీసుకొచ్చుకొని చాక్లెట్ పౌడర్ వేసి వెనిలా ఎసెన్స్ కూడా వేయచ్చు. వేరే స్ట్రాబెర్రీ ఉంటుంది, పైనాపిల్ ఉంటుంది, ఇష్టం వచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు. అయితే ఇది కొలత ఏంటంటే 1 గ్లాసుకు 2 ఎగ్స్. 1 గ్లాసు మైదాపిండికి 1 గ్లాసు షుగరు, 2 ఎగ్స్ అన్నట్టు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 2 గ్లాసుల మైదాపిండి తీసుకున్నాం కాబట్టి 4 ఎగ్స్ తీసుకున్నాము. 4 ఎగ్స్ 2 గ్లాసులు పోసినప్పుడు మనము 5 ఎగ్స్ వేయచ్చు. పల్పు మంచిగా వస్తుంది. ఇట్లా షుగర్ మాత్రం 2 వేయాలి. మైదాపిండి ఎంత వేసామో కరెక్ట్ దానికి తగ్గట్టుగానే షుగర్ వేయాలి. ఇది 1 స్పూను, 1 గ్లాస్కి 1 స్పూన్ వేయాలి. మనం 2 గ్లాసులు వేస్తాం కాబట్టి 2 స్పూన్లు ఇస్తాము. ఇది పాతది అయితే 3 వేయాలి. పాత బేకింగ్ పౌడర్ అయితేనేమో 3 స్పూన్స్, టీ స్పూన్స్ వేయాలి. మనం కొత్తగా కొనుక్కొచ్చింది అయితేనేమో ఒక కప్పుకు ఒకటి సరిపోతుంది. ఎసెన్స్ కూడా ఒక కప్పుకు 1. మనం 2 వేస్తున్నాం కాబట్టి 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది 2 స్పూన్లు, ఇది 2 స్పూన్లు. ఇప్పుడు పగల కొట్టుకుందాము. ఎగ్స్ పగల కొట్టుకుందాం. ఇవి గ్రైండ్ చేయాలి అన్నీ కలిపి. నాలుగు ఎగ్స్, 4 కన్నా 5 వేస్తే ఇంకా మంచిగా వస్తుంది. చిన్న చిన్నగా ఉన్నాయి. 5 వేసింటే సరిపోతుంది, కానీ 4 వేసినామండి. ఓకే, పర్లేదు. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. అయితే ఎగ్స్ కొంచెము ఒక 3 మినిట్స్ గ్రైండ్ చేయాలి. 3 టైమ్స్ ఇట్లా 3 టైమ్స్ గ్రైండ్ చేయాలి. అది కొంచెము ఈ బబుల్స్ ఎక్కువ నురుగు రావాలి. ఒక్కసారి గ్రైండ్ చేసి కాదు, 3 సార్లు గ్రైండ్ చేయాలి. అంటే ఒకసారి గ్రైండ్ చేసినప్పుడు 1 నిమిషం పాటు ఇట్లా గ్రైండ్ చేయాలి. 3 నిమిషాల పాటు గ్రైండ్ చేయాలి. అది వెన్న వేయాలి. 1 గ్లాసుకు 1 గ్లాస్ మైదాపిండికి 1 గ్లాస్ వెన్న వేయాలి. వెన్న లేని పక్షంలో నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి 1 వేయాలి. ఇప్పుడు మనం దీంట్లో వెన్న వేస్తాము. ఫస్ట్ ఏంటంటే ఇది కరెక్ట్ రావాలి. ఫస్ట్ ఎగ్స్ గ్రైండ్ చేసినాక వెన్న గ్రైండ్ చేయాలి. వెన్న లేదన్నా నెయ్యి గ్రైండ్ చేయాలి. తర్వాత షుగర్ గ్రైండ్ చేయాలి. షుగర్ తర్వాత లాస్ట్కు మైదాపిండి వేయాలి. మైదాపిండి వేసినాక వెనిలా ఎసెన్స్ వేసినాక బేకింగ్ పౌడర్ వేయాలి అన్నట్టు. అట్లా ఫస్ట్ మనం మైదాపిండి వేస్తే అది కాదు, గ్రైండ్ కాదు. ఇప్పుడు మనము 2 కప్పులకు ఇంత తీసుకుంటాం. ఫస్ట్ ఇదే వేయాలి. వెన్ననే ఎగ్స్ గ్రైండ్ చేయగానే వెన్న వేయాలి. అది ఫ్రెష్గా ఉంది, ఇప్పుడే చేసినా కదా, ఫ్రెష్గా ఉంది. మనం ఫ్రిడ్జ్లో పెడితేనేమో వెన్న కొంచెం గట్టిగా అవుతుంది, ముద్ద అవుతుంది. ఇప్పుడు నేను ఇంతకిదమే చేసిన. ఇది వెన్న చేసినాకనే కేక్ చేయాలి అన్న ఐడియా వచ్చి కేక్ చేస్తున్నా. ఇప్పుడు ఇది గ్రైండ్ చేద్దాము. ఎగ్స్ వెన్న 2 గ్రైండ్ చేసినాం కదా. ఇప్పుడు షుగర్, ఇది కరెక్ట్ 2 కప్పులు ఉంది, 2 గ్లాసులు ఉంది, వేసేద్దాం. ఇది గ్రైండ్ చేస్తాం. మనం షుగర్ వేసినాం కదా, షుగర్ బదులు షుగర్ గ్రైండ్ చేసి కూడా పొడి వేయచ్చు. దీనిలోకి మైదాపిండి వేసేద్దాం. రెండు కప్పుల మైదాపిండి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేద్దాం. ఎసెన్స్ చేసాము. ఇప్పుడు బేకింగ్ పౌడర్ 2 స్పూన్స్. కొత్తది ఇది, పాతది అయితే 3 వేయాలి. అంటే 1 కప్పుకు 1, పాతది అయితే 1.5. కొత్తది కాబట్టి 1కు 1, 2 వేసినాం. మైదాపిండి వేసినాం కదా. ఇప్పుడు ఎసెన్స్
2 స్పూన్లు వేస్తాము. టూ స్పూన్స్ వేద్దాం. వెనీలా ఎసెన్స్ 2 స్పూన్స్. ఇది గ్రైండ్ చేసేస్తాం. అయిపోయింది. మనం ఫస్టే పిండి మైదాపిండి వేస్తే అది గట్టిగా అయిపోతుంది, ఇంత గ్రేవీ ఉండదు. ఇప్పుడు మనం కుక్కర్కు ఆ కుక్కర్ లోపల పేపర్ వేసుకున్నాం, కట్ చేసుకుని పేపర్ వేసుకున్నాం. ఈ పేపర్ లేకున్నా అడుగున మనము వెన్న రాసుకొని దాని మీద పిండి చల్లుకోవాలి. ఇప్పుడు మనం దీనికి వెన్న రాసుకుందాం. వెన్న అప్లై చేసుకున్నాం. మొత్తం ఇట్లా వేయాలి. చుట్టుముట్టు కింద అడుగున్న బేస్ మొత్తము వెన్న రుద్దాలి. మనం ఈ పేపర్ లేకుండా కింద మూడు మొత్తం అట్లనే రుద్దుకోవచ్చు. సైడ్స్ కూడా పేపర్ లేకుండా కూడా వేసుకోవచ్చు. దీంట్లో బౌల్ కూడా పెట్టుకొని వేసుకోవచ్చు. మనం డైరెక్ట్ కుక్కర్లో వేసుకోకుండా లోపల ఈ కుక్కర్లోనే ఒక గిన్నె పెట్టుకొని మనం ఒక గ్లాస్ అయితే మనం దీనిలో బౌల్ పెట్టుకొని వేసుకోవచ్చు. దీనిలో గిన్నెలు ఉంటాయి కదా, కుక్కర్ గిన్నెలు, ఆ గిన్నెలు వేసుకోవచ్చు. ఒక గ్లాస్ అయితేనే వస్తుంది. దాంట్లో 2 గ్లాసులు అంటే డైరెక్ట్ కుక్కర్లోనే వేసుకోవాలి. కుక్కర్ది ఓవెన్, కేక్ది ఓవెన్ కూడా ఉంటుంది, అది కూడా ఉంది నా దగ్గర. కానీ ఇంకా దాంట్లో చూపిస్తుంది, దీనిలో చూపిస్తుంది. దీనిలో ఇప్పుడు అడుగుకు కొంచెం పిండి వేయాలి. పిండి సైడ్కు మొత్తం ఇట్లా పిండి. ఇప్పుడు దీంట్లో మనం కేక్ మిక్సర్ వేసేసుకుందాం. దీంట్లో వేసేసుకుందాం. దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మనము పైన ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేసినా కానీ అవి లోపలికే వెళ్ళిపోతాయి, పైన ఉండవు. టూటీ ఫ్రూట్లు కూడా వేయచ్చు. దీంట్లో టూటీ ఫ్రూట్లు వేసినా కానీ మంచిగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, టూటీ ఫ్రూట్లు వేసుకోవచ్చు. కాకపోతే అవి పైన మనకు కనబడవు, లోపలికి వెళ్ళిపోతాయి. మనం ఇది మొత్తం కుక్కర్లోకి మార్చుకున్నాక మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ జాలి ఉంటుంది కదా, ఆ జాలి మనము ఉల్టా పెట్టాలి. ఉల్టా పెడితేనేమో అంటే దానికి ఎడ్జులు ఉంటాయి కదా, ఎడ్జులు పై భాగానికి వస్తేనేమో మనం కుక్కర్ కొంచెము పైకి వస్తుంది. మనము ఉల్టా పెడితేనేమో మనము దాన్ని ఎడ్జులు, దాన్ని కాళ్ళు ఉంటాయి కదా, జాలి కాళ్ళలాకి ఇట్లా అవి ఉల్టా వస్తేనేమో మన కుక్కర్ స్టవ్కు ఇంత కొంచెం పైకి వస్తుంది. అట్లప్పుడు దానికి కొంచెం మంట కొంచెం తగులుతుంది. కొంచెం మంట తగిలినప్పుడు మాడదు, కుక్కర్ మాడకుండా నిదానంగా కేక్ మాడకుండా మంచిగా అవుతుంది. కరెక్ట్ 45 మినిట్స్ దాకా అవుతుంది. అది మనం ఇట్లా పుల్ల పెట్టి పైన మనం వెయిట్ పెట్టాము కదా, మూత పెట్టేసినాక దానికి వెయిట్ పెట్టాము. వెయిట్ పెట్టినప్పుడు పైన హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లోకి వెళ్ళి మనకు కేక్ అయింది లేనిది చిన్న చిపురు పుల్ల ఉంటుంది కదా, చిపురు పుల్ల కడిగి ఇలా దానికి లోపలికి కుచ్చి చూడాలి. మనకు దాని లోపలికి లిక్విడ్ చిపురు పుల్లకు అంటింది అంటేనేమో కేక్ కానట్టు, చిపురు పుల్లకు ఏమి కేకు అంటలేదు అంటేనేమో కేక్ అయినట్టు లెక్క. అప్పుడే స్మెల్ కూడా వస్తుంటుంది కొంచెం. మనం వెనిలా ఫ్లేవర్ వేసి ఉంటాం కదా, ఆ ఎసెన్స్ది ఫ్లేవర్ వస్తుంటుంది. అది చూసుకోండి. ఒక 45 మినిట్స్ కన్నా ఎక్కువైతే మళ్ళీ మాడుతుంది. మాడకుండా నిదానంగా టైమింగ్స్ కరెక్ట్ ఒక్కసారి మీరు చేసి చూసుకుంటే నెక్స్ట్ టైం మీకు తెలిసిపోతుంది. Wow. Wow, what?
జాలి లేకుంటేనేమో ఒక ప్లేట్లో ఇసుక వేసుకొని ఇసుక మీద కుక్కర్ పెట్టవచ్చు. అంటే ప్లేట్ అంటే కొంచెం ఇట్లా టిఫిన్ డబ్బా మూత ఉంటుంది చూడండి, టిఫిన్ డబ్బా మూత టైప్లో. అంటే అది జెస్సీది తీసుకోవాలి, స్టీల్ది కాదు. స్టీల్ది అంటే మనకు ఖరాబ్ అయిపోతుంది. జెస్సీది ఉంటుంది అంటే అల్యూమినియంది. అది దానిలోకి ఇసుక వేసుకొని, ఇసుకనన్నా ఉప్పు కన్నా సేఫ్ ఇసుకనే. ఇసుక వేసుకొని ఇసుక మీద పెట్టవచ్చు.